హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాంజలిస్ కిచెన్. కొత్తగా అందరూ మెచ్చేలా రుచికరమైన బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఇది ట్రై చేయండి. రైస్ సేమియాతో ఇలా ట్రై చేయండి. ముందుగా 200 గ్రాముల రైస్ సేమియాను తీసుకోవాలి. ఈ రైస్ సేమియా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. బాగా కాచిన నీళ్ళల్లో వేసి 5 నిమిషాలు నానబెట్టాలి. నీళ్లు బాగా వేడిగా ఉండాలి. తర్వాత మూత పెట్టాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. సేమియా బాగా ఉడికినట్లు అవుతుంది. తరువాత సేమియా నీళ్లు వంచేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక మిక్సీ జారును తీసుకొని అరకప్పు పచ్చి కొబ్బరి, ఒక కట్ట కొత్తిమీర, 6 పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తరువాత ఒక కడాయిని తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొన్ని తిరువాత గింజలు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసి వేయించాలి. తరువాత ఒక క్యారెట్ తురుము, కొన్ని పచ్చి బఠానాలు వేసి దోరగా 2 నిమిషాలు వేగనివ్వాలి. దోరగా వేగిన తర్వాత మిక్సీలో వేసుకున్న కారాన్ని ఇందులో వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. తరువాత తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పక్కనుంచుకున్న సేమియాను ఇందులో వేసి 2 నిమిషాలు బాగా వేయించండి. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా రైస్ సేమియాతో బ్రేక్ఫాస్ట్ రెడీ.